నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల 3 విడతల్లో పోలింగ్ డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఓటింగ్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విస్తరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ జీహెచ్ఎంసీలో కలవనున్న 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటుకు మంత్రివర్గ నిర్ణయం సోలార్ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి పెంపునకు తీర్మానం ఏపీలో మరో 3 జిల్లాల ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు అంగీకారం రాయలసీమ జిల్లాలో ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ప్రణాళిక 40,000 కోట్లతో అభివృద్ధి కార్యాచరణకు చంద్రబాబు ఆదేశం తిరుమల పరకామణి చోరీ కేసులో భూమనను ప్రశ్నించిన సిట్ పొంతనలేని సమాధానాలు చెప్పిన టీటీడీ మాజీ చైర్మన్ అయోధ్యలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణం శతాబ్దాల నాటి గాయాలు నయమవుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన 2026 క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ షెడ్యూల్ ఖరారు భారత్లో 5 శ్రీలంకలో 3 వేదికల్లో మ్యాచ్లు ఈసారి పోటీ పడనున్న 20 దేశాలు తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికల నగారా మోగింది ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది మొత్తం 12,728 సర్పంచ్ స్థానాలు 1,12,242 వార్డు స్థానాలకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు ఒక దశకు మరొక దశకు మధ్య 2 రోజుల వ్యవధి ఉండే విధంగా డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు రాణి కుముదిని వివరించారు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల నియమావళి ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు ఈ ఎన్నికలకు 1.66 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను దీనికి నామినేషన్ 27 నవంబర్న ఉంటుంది 4,236 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది వీటికి పోల్ డే 11 డిసెంబర్ ఫేజ్ 2 కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది ఇవి 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు 14 డిసెంబర్న జరుగుతుంది ఇక లాస్ట్ పోలు 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది ఇవి 4,159 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక 17th డిసెంబర్ రోజున ఉంటుంది వాస్తవానికి సెప్టెంబర్ 29న పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చామన్న ఎస్ఈసి కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న షెడ్యూల్పై స్టే విధించినట్టు గుర్తు చేశారు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విస్తరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఔటర్ రింగ్ రోడ్డు లోపల బయట ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనానికి ఆమోదముద్ర వేసింది హైదరాబాద్లో భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న పెద్దాంబర్పేట్ తుర్కయాంజల్ జల్పల్లి బడంగ్పేట్ బండ్లగూడ జాగీర్ మీర్పేట ఆదిభట్ల శంషాబాద్ తుక్కుగూడ మణికొండ నార్సింగి అమీన్పూర్ తెల్లాపూర్ నిజాంపేట్ గుండ్ల పోచంపల్లి బొల్లారం మేడ్చెల్ తూంకుంట కొంపల్లి దుండిగల్ నాగారం దమ్మాయిగూడ జవహర్ నగర్ పోచారం ఘట్కేసర్ బోడుప్పల్ ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది
అందుకు అవసరమైన జిహెచ్ఎంసి యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. ఇదే సమయంలో 14,725 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్లో భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ని పరిశీలన చేసి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ పరిశీలన చేసి జిహెచ్ఎంసి పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ని ఏర్పాటుకి దాదాపు 14,725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారీగా 3 విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో ఉండేలా చేయాలని మరి ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధి 2,200 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉండగా డివిజన్ల సంఖ్య భారీగా పెరగనుంది. విద్యుత్ రంగంపై కూడా తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రామగుండంలో ఎన్టీపీసీ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. పాల్వంచ, మక్తల్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు సూచించింది. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలకు అదనంగా మరో డిస్కం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేబినెట్ సంప్రదాయేతర వనరులతో కరెంటు ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని తీర్మానించింది. తెలంగాణలో వచ్చే 10 ఏళ్లకు అవసరమైన కరెంట్ సరఫరా, విద్యుత్ ఉత్పత్తి అంచనాలపై చర్చించిన కేబినెట్ రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంటును ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించింది. పాల్వంచ, ముక్తల్లో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని అధికారులకు సూచించింది. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా కొత్త పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్ను తమంతట తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు ఎలాంటి పరిమితి విధించకూడదని తీర్మానించింది. కొత్తగా 3వ డిస్కం ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచే దిశలో కేంద్రం తెచ్చిన నిబంధనల ప్రకారం పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు పంపుడు స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని తీర్మానించింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కాం పరిధిలోకి వస్తాయి. రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, విద్యుత్ ఉత్పత్తి అంచనాలకు కేబినెట్ సమగ్రంగా చర్చించి పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3,000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. పంప్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. 2,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు చోట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలున్నాయి. పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు నెలకొల్పడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 40 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. కొత్తగా మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా 2 జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి పెరగనుంది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, 1 మండలం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్షించిన చంద్రబాబు కొత్తగా మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా 2 జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లాలోని పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా
ఏర్పాటు చేయాలని ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. ఈ జిల్లాలో 3.49 లక్షల జనాభా ఉండనుంది. ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లోని మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయనున్నారు. ఈ జిల్లాలో 11.42 లక్షల జనాభా ఉండనుంది. మదనపల్లి, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లోని మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది. 11.05 లక్షల జనాభాతో మదనపల్లి జిల్లా ఏర్పడనుంది. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లోని నందిగా మండలాన్ని టెక్కలి డివిజన్లో కలిపేందుకు సీఎం ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని పాయకారోపేట, యలమంచలి నియోజకవర్గాల్లోని మండలాలతో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాకినాడ డివిజన్లోని సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్లో కలపాలని నిర్ణయించారు. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో కలపాలని తీర్మానించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలాన్ని వాసవి పెనుగొండ మండలంగా పేరు మార్చారు. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపడం సహా అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోని మండలాలతో అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కనిగిరి రెవెన్యూ డివిజన్లో ఉన్న మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, రాపూరు, సైదాపురంలను తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో విలీనం చేస్తారు. పలమనేరు డివిజన్లోని బంగారుపాళ్యంను చిత్తూరు డివిజన్లో కలుపుతారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్ధవటంలను రాజంపేట రెవెన్యూ డివిజన్లో చేరుస్తారు. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో ప్రస్తుతం ఉన్న 17 జిల్లాల్లో మార్పు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. రాయలసీమ రైతుల అభివృద్ధికి 40,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. 50 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు లక్ష్యంగా దీనిని రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమలో ఉద్యాన పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్తో చేయూతనిచ్చే అంశంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచే ప్రణాళిక అమలుపై మంత్రులు అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సమాలోచనలు చేశారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లోని 5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు లబ్ధి కలిగేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. డ్రిప్, సాగునీరు, రవాణా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంచాయతీరాజ్ రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, గోడౌన్లు, మార్కెటింగ్ సౌకర్యాల కల్పన ద్వారా ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు పూర్వోదయ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా పేరేచెర్లలోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తేమ పేరుతో రంగు మారిందనే సాకుతో పత్తి సరిగా కొనడం లేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల నుంచి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన పత్తిని వెనక్కి తిప్పి పంపడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన మంత్రి తేమ శాతం 18 ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాశామని రైతులకు వెల్లడించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపై CCIతో సంప్రదింపులు చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్స్ అన్నీ కూడా ఒకేసారి పత్తి కొనుగోలు చేసే విధానాన్ని తీసుకురమ్మని చెప్పారు. MD కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడడం జరిగింది. ఒక క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి 5 మిల్లులుంటే 4 మిల్లులు ఓపెన్ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రేపు 1వ తారీఖు నుంచి అన్ని జిన్నింగ్ మిల్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఈరోజు తేమ శాతం 12 నుంచి 18% పెంచే విధంగా ఇమీడియట్గా కృషి చేయమని చెప్పాం. తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. CID అధికారులు ఆయనను అరగంట పాటు ప్రశ్నించారు. పరకామణి చోరీ సమయంలో టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా, కేసు రాజీ సమయంలో టీటీడీ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డిని తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం కేంద్రంలో విచారణకు పిలిచారు. విచారణ అనంతరం భూమన మీడియా ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలిచ్చారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్లున్నాయి, నైలి నదిలో మొసళ్ల సంఖ్య ఎంత అని అడిగితే 1500 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తలనీలాలిచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది, నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే నేను ఏమి సమాధానం చెప్పగలనో
ఈ పరకామణి కేసులో నాకు అంతే సంబంధం ఉంది. డీజీ గారు నన్ను ప్రశ్నలు అడిగినారు, నేను వారికి సమాధానం ఇచ్చినాను. నేను ఇప్పుడు చెప్పిందే వీటిలన్నింటి. అయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. రామమందిర నిర్మాణంలో చివరి ఘట్టమైన రామాలయ ధ్వజారోహణం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ ముహూర్తంలో మంత్రోచ్చారణల మధ్య ధ్వజారోహణం వేడుక భక్తజన రంజకంగా సాగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగరవేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్య రామమందిరంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్య రామాలయ నిర్మాణం పరిపూర్ణమైందని చెప్పేందుకు నిదర్శనంగా ఎంతో కాలంగా వేచి చూస్తున్న రామాలయ ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం కోసం ఉదయం అయోధ్య చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని అయోధ్యలో రోడ్ షో నిర్వహించారు. చిన్నారులు, మహిళలు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. రోడ్ షో తర్వాత ప్రధాని గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత కొత్తగా నిర్మించిన సప్తమందిర్ను మోదీ సందర్శించారు. ఇందులో మహర్షులైన వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, అహల్య, నిషాదరాజ్ గుహ, మాతా శబరి విగ్రహాలు, ఆలయాలు ఉన్నాయి. అక్కడి మాతా అన్నపూర్ణాదేవికి పూజలు చేశారు. తర్వాత అయోధ్య రామమందిరం మొదటి అంతస్తుకు చేరుకున్న ప్రధాని అక్కడి రామదర్బార్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అభిజిత్ ముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చారణ, జయ జయ ధ్వానాలు, భక్తుల కోలాహలం మధ్య ధ్వజారోహణం కార్యక్రమం ఘనంగా జరిగింది. అయోధ్య ఆలయ గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని మోదీ ఎగురవేశారు. ధ్వజారోహణం జరిగిన సమయంలో రాముడి నామస్మరణతో అయోధ్య మందిరం మార్మోగింది. భక్తజన రంజకంగా సాగిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబేన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రామమందిర నిర్మాణం పూర్తయిందనడానికి సంకేతంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో మోదీ ఈ ధ్వజాన్ని ఎగురవేశారు. ఈ జెండా కాషాయ వర్ణంలో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో లంబకోణ త్రిభుజాకృతిలో రెపరెపలాడుతోంది. ఈ జెండాపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కశ్యప మహర్షి, మందార, పారిజాత మొక్కలను కలిపి సృష్టించిన దేవకాంచనం చెట్టు, ఓం చిహ్నాలు ఉన్నాయి. అయోధ్య రామాలయంపై రెపరెపలాడుతున్న కాషాయ ధ్వజంపై చిహ్నాలను బంగారు దారంతో, చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబించే ఈ ధ్వజాన్ని గుజరాత్ అహ్మదాబాద్లోని పారాచ్యూట్ తయారీ సంస్థ ఈ జెండాను తయారు చేసింది. సుదీర్ఘకాలం మన్నే విధంగా పారాచ్యూట్ గ్రేడ్ వస్త్రంతో, పట్టు దారాలతో 25 రోజులు శ్రమించి ధ్వజాన్ని తీర్చిదిద్దారు. ఈ అపూర్వ ఘట్టాన్ని దాదాపు 7,000 మంది అతిథులు, సాధువులు, భక్తులు ప్రత్యక్షంగా తిలకించారు. ఈ వేడుక కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది. అతిథులంతా వేడుకలను వీక్షించేందుకు 200 అడుగుల వెడల్పు గల ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేసింది. అయోధ్యలోని భవ్య రామమందిర నిర్మాణం పూర్తి కావటంతో శతాబ్దాల నాటి గాయాలు, బాధలు నయమవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆలయ నిర్మాణం పూర్తికి సూచికగా కాషాయ ధ్వజాన్ని ఎగరవేసిన ప్రధాని దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు. అయోధ్య రామాలయంపై ఎగురవేసిన ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి చిహ్నమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ధ్వజారోహణం తర్వాత జై శ్రీరామ్ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని రామభక్తుల సంకల్పం సిద్ధించిందన్నారు. శతాబ్దాల నాటి గాయాలు నయం కావటమే కాకుండా బాధలు తీరాయన్నారు. 5 శతాబ్దాల నాటి తీర్మానం నెరవేరిందని చెప్పారు. రామరాజ్య వైభవాన్ని కాషాయ ధ్వజం ప్రతిబింబిస్తుందని, శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ మహోన్నత సమయాన రామభక్తులను, రామమందిర నిర్మాణానికి తమ వంతు సాయం చేసిన ప్రతి ఒక్కరిని ప్రధాని అభినందించారు. आज अयोध्या नगरी भारत की सांस्कृतिक चेतना के एक और उत्कर्ष बिंदु की साक्षी बन रही है.
आज संपूर्ण भारत, संपूर्ण विश्व राममय है। हर राम भक्त के हृदय में अद्वितीय संतोष, असीम कृतज्ञता है, अपार अलौकिक आनंद है। सदियों की वेदना आज विराम पा रही, सदियों का संकल्प आज सिद्धि को प्राप्त हो रहा है। उस यज्ञ की पूर्णाहुति है। అయోధ్య రామమందిరం గర్భగుడిపై కాషాయ ధ్వజం ఎగురవేయటం ఓ ప్రత్యేకమైన, ఓ దివ్యమైన క్షణమని ప్రధాని అన్నారు. అసత్యంపై సత్యం సాధించిన విజయానికి నిదర్శనమని చెప్పారు. దేశ ప్రజలు వర్తమానాన్ని దాటుకుని భవిష్యత్తు తరాల గురించి ఆలోచించాలని మోదీ పిలుపునిచ్చారు. ఎవరైతే ఇప్పటి గురించి ఆలోచిస్తారో వారు భావితరాలకు అన్యాయం చేసిన వారవుతారని హెచ్చరించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా అవతరించాలంటే మనలో రాముడిని మేల్కొల్పాలని సూచించారు. స్వప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలు ముఖ్యమైనప్పుడే రామరాజ్యం సాధ్యమవుతుందన్నారు. ये गुलामी की मानसिकता ही है जिसने इतने वर्षों तक रामत्व को नकारा है। भगवान राम अपने आप में एक वैल्यू सिस्टम है, लेकिन गुलामी की मानसिकता इतनी हावी हो गई कि प्रभु राम को भी काल्पनिक घोषित किया जाने लगा। अगर हम ठान ले अगले 10 साल में मानसिक गुलामी से पूरी तरह मुक्ति पा लेंगे, तब जाकर के ऐसी ज्वाला प्रज्वलित होगी, ऐसा आत्मविश्वास बढ़ेगा। 2047 तक विकसित भारत का सपना पूरा होने से भारत को कोई रोक नहीं पाएगा। అయోధ్యలో ధ్వజారోహణం కొత్త యుగానికి శుభారంభమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రామభక్తులకు ఇది శుభదినమని పేర్కొన్నారు. రామ జన్మభూమి కోసం ప్రాణత్యాగం చేసిన వారి ఆత్మలు సంతృప్తి చెందుతాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. జెండాకు కొన్ని ప్రాథమిక విలువలు ఉన్నాయని, అవి ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తాయని తెలిపారు. అందరికీ శ్రేయస్సును నిర్ధారించేది ధర్మమని మోహన్ భాగవత్ అన్నారు. పేదలందరికీ 2029 కల్లా ఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందించామన్నారు. ఇల్లు లేని పేదలంతా ఈ నెలాఖరులోపు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత వైసీపీ హయాంలో ఆప్షన్ 3 కింద ప్రభుత్వం ఇల్లు నిర్మించే పథకంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని పార్థసారథి ఆరోపించారు. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో రాక్రీట్ సంస్థ 80 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందన్నారు. రాక్రీట్ సంస్థపై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. హైదరాబాద్లోని కార్పొరేటర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒక్కో డివిజన్లో అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించింది. మొత్తం 150 డివిజన్లకు 300 కోట్ల నిధులు కేటాయించినట్లు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి చివరి సమావేశంలో మేయర్ విజయలక్ష్మి ఈ మేరకు ప్రకటించారు. ఈ సమావేశం ఆద్యాంతం వాడివేడిగా సాగింది. సభ ప్రారంభానికి ముందే బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ప్లకార్డులతో కౌన్సిల్ హాల్లోకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కార్పొరేటర్ల వద్ద ఉన్న ప్లకార్డులను లాక్కునేందుకు మార్షల్స్ యత్నించగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మార్షల్స్ బయటకు వెళ్లాలని ఎమ్మెల్యే తలసాని సూచించారు. తర్వాత వందే మాత్రం గీతాలాపన చేయాలనే అంశంపై బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఒక దశలో బీజేపీ సభ్యులు బెంచీలు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. వందే మాత్రంతో పాటు రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ కూడా ఆలపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రతిపాదించారు. గీతాలాపన తర్వాత బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకోగా ఇరు పార్టీల కార్పొరేటర్లను కాంగ్రెస్ సభ్యులు సముదాయించారు. ఇథియోపియాలో హేలిగుప్పి అగ్నిపర్వతం బద్దలై వెలువడిన బూడిద మేఘాలు భారత దిశగా వేగంగా కదులుతుండడం దేశంలో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 7 అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మరో 12 విమానాలు ఆలస్యంగా వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అడ్వైజరీ జారీ చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్నామని, విమాన రాకపోకల సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు చెబుతామని తెలిపింది. బూడిద మేఘాల నేపథ్యంలో అప్రమత్తమైన డీజీసీఏ ఇప్పటికే విమానయాన సంస్థలకు అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. ఆ దిశగా విమానాలు నడపొద్దని సూచించింది. విమాన ప్రయాణ లెవెల్స్ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. విమానాశ్రయాల్లో రన్వే, టాక్సీవేలు, అప్రాన్లను తనిఖీ చేయాలని తెలిపింది. ఇంజిన్ సమస్యలు ఎదురైనా, క్యాబిన్లో దుర్వాసన వచ్చినట్లు అనిపించినా తక్షణమే రిపోర్ట్ చేయాలని సూచించింది. ఈ సూచన మేరకు అప్రమత్తమైన విమానయాన సంస్థలు పలు సర్వీసులను రద్దు చేశాయి.
ఇప్పటి వరకు 13 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఆకాశ ఎయిర్లైన్స్ జెడ్డా, కువైట్, అబుదాబీలకు వెళ్లే విమానాలు రద్దు చేసింది. డచ్ క్యారియర్ KLM ఆమ్స్టర్డామ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని రద్దు చేసింది. ఇండిగో, స్పైస్ జెట్ విమానయాన సంస్థలు సైతం పలు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశాయి.